Good morning and welcome to Kitchen Yantra. మరి ఈ రోజు మన కిచెన్ యంత్రాలో నేను మీ ముందు ప్రెజెంట్ చేయబోయే గ్యాడ్జెటే ఈ మిల్క్ ప్యాన్. సో ఇది ఈ ప్యాన్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే దిస్ ఇస్ ఈజీ టు హ్యాండిల్, చాలా వెయిట్ లెస్ ఉంది. సో మనకి యూజువల్ గా ఒక క్యాప్ అండ్ వెరీ స్పెషల్ థింగ్ అబౌట్ దిస్, మనకి ఇక్కడ చూసినట్టయితే ఒకటే వెజిల్ లా కనిపిస్తుంది, కానీ మనకి బాటమ్ ఒక స్టీల్ బేస్ ఉంది అండ్ లోపల అల్యూమినియంతో మనకి ఇక్కడ ఇంకో బేస్ ఉందన్నమాట. కాకపోతే దిస్ ఇస్ నాట్ డిటాచబుల్. మనకి ఒక 2 rows మాత్రం ఉన్నాయి, మనకి 2 shelves ఉన్నాయి లోపల. బయట చూస్తే మనకి స్టీల్ అండ్ లోపల అల్యూమినియం. అండ్ ఇది ఏంటి అంటే కుక్కర్ విజిల్. సో ఇది మిల్క్ కుక్కర్ అనమాట. మిల్క్ ప్యాన్ ఈజ్ నథింగ్ బట్ మిల్క్ కుక్కర్. సో ఈ విజిల్ అంటే ప్రతి కుక్కర్ కి ఉన్నట్టుగా మనకి మిల్క్ కి కూడా ఒక కుక్కర్ ఉందండి. సో ఇలాంటి ఒక మనం గ్యాడ్జెట్స్ ని యూజ్ చేద్దాము. సో వెరీ ఈజీ ప్రాసెస్ కూడా ఉంది దీనికి. సో ఈ మనకి విజిల్ ఎందుకు ఇచ్చాడు, ఇక్కడ ఈ మనకి అంటే ఒక మనకి పోర్ చేయడానికి ఏంటి, ఇందులో ఏం పోర్ చేయాలి, దీని త్రూ వాటర్ పోర్ చేయాలా లేకపోతే మిల్క్ పోర్ చేయాలని చాలా డౌట్స్ వచ్చేస్తుంటాయి. వెరీ సింపుల్. మనకి దీనికి ఆల్రెడీ చెప్పుకున్నట్టుగా 2 shelves అంటే 2 ఓపెనింగ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఫస్ట్ మిల్క్ పొంగకుండా ఉండడానికి మనకు ఒక ఫనల్ ఇస్తారు. ఈ ఫనల్ మనం ఇందులో ఇలా ఇన్సర్ట్ చేసి ఈ హోల్లో ½ గ్లాస్ ఆఫ్ వాటర్ పోర్ చేసుకున్నాం అనుకోండి. ఈ వాటర్ మనకి ఈ అల్యూమినియం బేస్ లోకి వెళ్ళదు, మనకి ఈ స్టీల్ బేస్ ఏదైతే ఉందో ఆ స్టీల్ బేస్ లోకి మనకి ½ గ్లాస్ ఆఫ్ వాటర్ పోర్ చేసుకోవాలి. ఎందుకు పోర్ చేసుకోవాలి ½ గ్లాస్ ఆఫ్ వాటర్ అంటే, మనం ఇందులో ఈ అల్యూమినియం బేస్ లో మిల్క్ పోర్ చేసి మనం ఇలా డైరెక్ట్ క్యాప్ పెట్టేసి ఈ విజిల్ పెట్టేసి ఏదైనా వేరే పనిలో ఉన్నా కూడా పాలు పొంగే ఛాన్సెస్ 100కి 100% అస్సలు ఉండవు కనుక తర్వాత ఇమీడియట్ గా ఈ ఫనల్ తీసేసి వాటర్ పోర్ చేసిన వెంటనే విజిల్ ఇలా ఫిక్స్ చేసేసుకోవాలి. అండ్ వెరీ స్పెషల్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ మిల్క్ కుక్కర్ ఏంటంటే ఇందులో మిల్క్ ఖచ్చితంగా పగిలే ఛాన్సెస్ అస్సలు ఉండవు. ద మెయిన్ రీజన్ అల్యూమినియం బేస్. సో ఈ అల్యూమినియం బేస్ వల్ల మనకి ఇన్నర్ బేస్ లో మనం వాటర్ పోర్ చేయడం వల్ల మనకి మిల్క్ పొంగవు, మిల్క్ పగలవు అండ్ మనకి మిల్క్ రెడీ అయిపోయాని ఇండికేషన్ కి ఒక విజిల్ కూడా ఉంది. దిస్ ఇస్ ది సూపర్ ఫీచర్స్ అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ మిల్క్ కుక్కర్ అనమాట. సో చూసేసాం కదా, అంతా కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసేంత వరకు చక్కగా వింటారు, కానీ మీకు ఒక క్వశ్చన్ మార్క్ అనేది ఉంటుంది. మీకంటూ కాన్ఫిడెన్స్ రావాలి అంటే ఇక్కడ ప్రాక్టికల్ గా ప్రిపరేషన్ చేసి చూపిస్తేనే మీరు నమ్ముతారు అని నాకు తెలిసిన విషయమే. ఓకే అండి, సో ప్రిపరేషన్ చేయాలి అంటే ఇందాక నేను చెప్పిన ఫీచర్స్ అన్ని మీకు గుర్తున్నాయి కదా. ఫస్ట్ మనం ఈ మిల్క్ కుక్కర్ తీసుకునే ముందు యాజ్ యూజువల్ గా ఫస్ట్ మనము ఈ విజిల్ తీసేసుకోవాలి. విజిల్ తీసుకున్న తర్వాత ఈ ఫనల్ ఇందులో ఇన్సర్ట్ చేయాలి. అంటే ఈ ఫనల్ ఇన్సర్ట్ చేస్తే మనం వాటర్ పోర్ చేసినప్పుడు మనకి ఈ అల్యూమినియం బేస్ లో వెళ్ళవు. అది కూడా మీకు అంటే ఈ డౌన్ బేస్ లోకి వెళ్తుందని కాన్ఫిడెన్స్ కూడా రావాలంటే నేను వాటర్ పోర్ చేశాక మీకు ఇలా చూపించాలి. వెల్ ఐ డూ దాట్. సో మనము ఒక ½ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాం, సరిపోతుంది. ఓకే, సో మనం కంప్లీట్గా ఇలా వాటర్ పోర్ చేసుకోగానే మనం కంప్లీట్ విజిల్ ఇలా ఫిక్స్ చేసేసుకోవాలి దీనికి. అండ్ నేను అప్రాక్స్గా ఒక ½ లీటర్ ఆఫ్ మిల్క్ తీసుకున్నాను కాబట్టి మనము డౌన్ బేస్లో ఒక ½ గ్లాస్ ఆర్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోర్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడు మనము ఈ అల్యూమినియం బేస్లో మిల్క్ని పోర్ చేసేసుకుందాం. అంటే మనకి ఒక క్యాలిక్యులేషన్ ఐడియా ఉంటుంది కాబట్టి, అంటే ½ లీటర్కి ఎంత వాటర్ మనకి బాయిలింగ్కి కెపాసిటీకి సరిపోతుంది అని ఒక ఐడియా ప్రకారం మనం వాటర్ పోర్ చేసుకుంటే సరిపోతుంది. అగైన్ మనం క్యాప్ ఇలా క్లోజ్ చేసేసుకొని లెట్స్ బాయిల్ ది మిల్క్. సో యూజువల్గా సిమ్లోనే మనము బాయిల్ చేస్తాం కాబట్టి సిమ్లో పెట్టేసుకుందాము. ఓకే, సో మనకి మిల్క్ ఇట ఒకవైపు బాయిల్ అయిపోతూ ఉంటుంది అండ్ మనం ఇంకోవైపు హడావిడిగా ఎంత బిజీగా ఉన్నా కూడా ఏ పనైనా చేసుకోవచ్చు. బికాజ్ నేను ఆల్రెడీ మీకు మెన్షన్ చేసినట్టుగానే మనకి బయటికి పాలు పొంగే ఛాన్సెస్ ఉండవు. ద రీజన్ ఇది అల్యూమినియం బేస్. అట్ ది సేమ్ టైం మనకి మిల్క్ బాయిల్ అయిపోయింది అని ఒక ఇండికేషన్ కోసం మనకి ఇక్కడ విజిల్ వస్తుంది అనమాట. విజిల్ రాగానే మనకి మిల్క్ బాయిల్ అయిపోయిందని తెలిసిపోతుంది. మనం కెపాసిటీ చూసుకుంటే నేను మాత్రం లైక్ ఫర్ షోయింగ్ యూ ఆల్ లైక్ ఒక 2 liters మనం మిల్క్ కుక్కర్ తీసుకున్నాము. కానీ మనకి ఎన్ని లీటర్స్ మీకు కంఫర్ట్ అంటే కొన్ని ఫ్యామిలీ స్మాల్ ఉంటాయి, కొన్ని
బిగ్ ఫ్యామిలీస్ ఉంటాయి కాబట్టి మీ ఫ్యామిలీస్ కి తగ్గట్టుగా మీరు మిల్క్ కుక్కర్ కూడా చూస్ చేసుకోవచ్చు. లైక్ కెపాసిటీని బట్టి మీరు సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అట్ ది సేమ్ టైం దీనికి వారంటీ ఏమీ ఉండదండి, బికాజ్ ఇది మన చేతిలో ఉన్న వస్తువు. చాలా అంటే ఆడవాళ్ళు స్పెషలీ ఇలాంటి వస్తువులు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాం కాబట్టి దీనికి నో వారంటీ, లైఫ్ లాంగ్ హ్యాపీగా మనము ఎన్ని ఇయర్స్ అయినా చక్కగా వాడుకోవచ్చు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ 500 రూపీస్. లెట్స్ వెయిట్. మనకి ఎప్పుడు బాయిల్ అంటే బాయిల్ అయింది అని ఇండికేషన్ కోసం విజిల్ రావాలి కాబట్టి ఆ విజిల్ వచ్చేంత వరకు లెట్స్ వెయిట్. ఓకే సూపర్. సో మనకి మిల్క్ బాయిల్ అయిపోయింది అని ఇండికేషన్ కి చూస్తున్నారు కదా, వినిపిస్తుంది కదా విజిల్. ఎస్, సో మిల్క్ కూడా బాయిల్ అయిపోయింది అనమాట, అందుకనే మనకి ఆ విజిల్ కూడా వచ్చేసింది. సో ఆటోమేటిక్ గా మనకి మిల్క్ బాయిల్ అయిన విజిల్ వచ్చి ఆటోమేటిక్ గా అదే ఆఫ్ కూడా అయిపోతుంది. సో దిస్ ఇస్ ది ఇండికేషన్ మిల్క్ బాయిల్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మనం హ్యాపీగా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అండ్ మిల్క్ ఎలా చక్కగా బాయిల్ అయ్యే చూసేసుకుందాము. ఓకే, సో చూసినట్టయితే మనకి సూపర్ గా కంప్లీట్ గా అంటే పాలు ఎక్కడ చేంజ్ లేకుండా హ్యాపీగా, అంటే కొన్నిసార్లు అడుగు అంటే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి ఇక్కడ అలా మనకి అల్యూమినియం బేస్ కి అడుగు అంటడం అలా ఏం లేదు. మీరు చూసినట్టయితే బేస్ అంతా కూడా చాలా నీట్ గా ఉంది అండ్ మిల్క్ కూడా కంప్లీట్ గా నీట్ గా బాయిల్ అయిపోయి. సో సూపర్, వెరీ నైస్. అండ్ ఇంకో ఫీచర్ ఆఫ్ దిస్ మిల్క్ కుక్కర్ ఏంటంటే మనం జస్ట్ ఇందులో బాయిల్ చేసుకోవడం మాత్రమే కాకుండా ఈ మనకి కుక్కర్ కొంచెం వేడిగా ఉంది కాబట్టి ఇది కాస్త చల్లగా అయిపోయిన వెంటనే ఇది స్టోరబుల్ కూడా, ఇందులోనే మనం మిల్క్ కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇది చల్లగా అయిపోయిన వెంటనే ఇమీడియట్ గా తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. పొంగడాల ప్యాన్. సో ఇది చూడగానే పొంగడాల ప్యాన్ అని అనుకోవచ్చు, కానీ ఇందులో చాలా చాలా వెరైటీస్ కుక్ చేసుకోవచ్చు. ఆ వెరైటీస్ ఏంటి, ఫీచర్స్ ఏంటి అని చూసేద్దాము. సో మన కిచెన్ యంత్ర పార్ట్ 2 లో లెట్స్ సీ పొంగడాలు ప్యాన్ అండ్ ఇట్స్ ఫీచర్స్. ఇప్పుడు మీకు ఒక సింపుల్ ప్రాసెస్ లో టేస్టీ ఐటమ్స్ ని కూడా తినే విధంగా ఒక వండర్ఫుల్ గ్యాడ్జెటే మన ఈ పొంగడాల ప్యాన్. ఇందులో నాకు ఐడియా ఉన్నంత వరకు ఇందులో మనం పొంగడాలు చేసుకోవచ్చు, ఎగ్ ఫ్రై చేసుకోవచ్చు అండ్ ఫ్రైడ్ ఇడ్లీలు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. యూజువలీ మనము ఇడ్లీ స్టీమ్ మీద కుక్ అయ్యేవి మనం తిన్నాము, కానీ ఇందులో ఫ్రైడ్ ఇడ్లీలు కావాలంటే పెద్ద పెద్ద రెస్టారెంట్స్కి వెళ్ళి ఆ మెన్యూ చూసి ఆర్డర్ ఇచ్చి కాస్త కూస్తా కాదు ఎక్కువ డబ్బులే పెట్టుకొని ఆ ఇడ్లీలు తినే బదులు ఇలాంటి ఒక సింపుల్ ప్యాన్ మనం కొనుక్కొని హ్యాపీగా ఇంట్లోనే బ్యాటర్ ప్రిపేర్ చేసుకొని ఆ ఇడ్లీ బ్యాటర్ ఏదో ఇందులో వేసుకొని స్టవ్ మీద పెట్టి ఒక 10-15 నిమిషాలు వెయిట్ చేస్తూ ఫ్లిప్ చేసుకుంటూ ఉంటే ఆ ఫ్రైడ్ ఇడ్లీ లేదో మనకి ఇంట్లోనే ప్రిపేర్ అయిపోతాయి. సో ఇది ఫీచర్స్ అండ్ యూజెస్ ఆఫ్ దిస్ ఫ్రైడ్ ప్యాన్ అన్నమాట. సో ఫీచర్స్ చూసేసుకున్నాము అండ్ తర్వాత దీని యూస్ఫుల్ వెరైటీస్ ఏంటి, రెసిపీస్ ఏంటి ప్రిపేర్ చేసేసుకోవచ్చో చూసేసుకున్నాము. నువ్వు ఎంత చెప్పు విజయ, కాస్తో కూస్తో ఏదో ఇన్ని వెరైటీస్ ఇన్ని ఐటమ్స్ చెప్పావు, ఇన్ని వెరైటీస్లో మా ముందు ఒక్క వెరైటీ ప్రెజెంట్ చేసి చూపించినా మాకు ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది అని చెప్పేసి మీరు ఎటు నన్ను అడుగుతారు. కాబట్టి నేను ఈరోజు ఇంకాస్త కాన్షియస్గా అంటే పొంగనాలు బ్యాటర్ తీసుకొచ్చాను అనమాట. హ్యాపీగా నేను ఈ పొంగనాల బ్యాటర్ ఒక్కటే తీసుకుంటే మళ్ళీ ఇందులో టేస్ట్ ఉండదు కాబట్టి కాస్త ఆనియన్స్ తీసుకున్నాను. మీకు కావాలంటే ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. కాస్త మసాలాస్ ఏమైనా కావాలన్నా మీకు కావాలి అంటే టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసేసుకోవచ్చు. సో దీని ప్రిపరేషన్ ఏంటో కూడా ఇప్పుడు చూసేద్దాం. సో వెరీ ఫస్ట్ స్టెప్, మనం స్టవ్ వెలిగించేసుకోవాలి. ఎస్, సో నేను చెప్పినట్టుగా ఫస్ట్ ఆయిల్ వేడెక్కినంత వరకు కొంచెం హైలో ఉన్నా పర్వాలేదు, కానీ ప్రిపరేషన్ టైంలో మాత్రం మొత్తం సిమ్లోనే కుక్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనం ఆయిల్ పోర్ చేసినట్టే మనం ఈ ఆయిల్ బ్రష్తో కంప్లీట్గా లైట్గా ఆయిల్ అప్లై చేసేద్దాము. ఇవన్నిట్లో మనము ఆయిల్ అప్లికేషన్ చేసుకున్నాము. ఫర్ యువర్ డౌట్ క్లారిఫికేషన్, ఇవి రెండు మనము వితౌట్ ఆయిల్ మాత్రమే బ్యాటర్ వేసి చూద్దాము ఎలా ఉంటుందో. సో కొంచెం వేడి అయ్యేంత వరకు కొంచెం హైలో పెట్టుకుందాం. ఓకే, సో మనకి పాన్ కూడా వేడైపోయింది. సో ఇప్పుడు మనం ఈ బ్యాటర్ని ఇందులో వేసేసుకుందాం. ఓకే, సో మనం మిగతా రెండు మాత్రం ఆయిల్ అప్లై చేయకుండా డైరెక్ట్ ప్లెయిన్ దాంట్లోనే వేసుకున్నాం మనము. నైస్. సో ఇది కొంచెం కుక్ అయింది అనేది మనకు కాస్త ఇండికేషన్ వస్తుంది కాబట్టి మనం అటు ఇటు కొంచెం ఫ్లిప్ చేసుకుంటూ చూస్తూ ఉంటే తెలిసిపోతుంది. అంటే పైన అంతా కుక్ అయ్యాక అప్పుడు సెకండ్ సైడ్ మనము ఫ్లిప్ చేసుకొని సెకండ్ సైడ్ కూడా మనం కుక్ చేసుకొని హ్యాపీగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని
యమ్మీ యమ్మీగా ది బెస్ట్ స్నాక్ అన్నట్టుగా ఈవినింగ్ చక్కగా తినేయచ్చు. సో మార్నింగ్ కూడా ఇది మంచి హెల్దీ ఫుడ్ కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లా కూడా మనం తీసుకోవచ్చు దీన్ని. సో ఇది కాస్త మనకి కుక్ అయ్యేంత వరకు లెట్స్ వెయిట్. సో మనం ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా ఇలా ఫ్లిప్ చేసేస్తాం. సో మనం ఇది లాస్ట్ ఆయిల్ లేకుండా మనము బ్యాటర్ వేసుకున్నాము, అవి కూడా ఈజీగా మనకి ఫ్లిప్ అయిపోయాయి. ఎస్, దిస్ ఇస్ ది ఇండికేషన్ అనమాట. మనకి ఆల్మోస్ట్ ఒక కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చింది కాబట్టి వన్ సైడ్ కుక్ అయిపోయింది. ఇంకొక 2 minutes ఒక కాస్త పేషెన్స్ తో అంటే అదర్ సైడ్ కూడా కుక్ అయిపోతుంది. అండ్ మన యమ్మీ యమ్మీ హాట్ పొంగనాలు విల్ బి రెడీ. మనకి ఆల్మోస్ట్ పొంగనాలు చూసుకున్నట్టయితే వన్ సైడ్ అయితే హ్యాపీగా కుక్ అయిపోయింది అండ్ సెకండ్ సైడ్ కాస్త పేషెన్స్ గా ఉంటే అది సెకండ్ సైడ్ కూడా కుక్ అయిపోతుంది. సో మన మాటల్లో డిష్ కూడా అయిపోయింది. సో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. ఇప్పుడు ప్లేటింగ్ చేశాక, టేస్టింగ్ చేశాక ఇంకెంత యమ్మీ యమ్మీగా ఉందో మీతో షేర్ చేసుకుంటాను. ఓకే, సో నైస్ గా ఇలా హ్యాపీగా మనము ఇలా తీసుకెళ్లి అంటే పిల్లలకి ఇష్టమైన సాస్ గానీ చట్నీస్ గానీ ఏదైనా కాంబినేషన్ మనం సర్వ్ చేసినట్టయితే ఈజీగా పిల్లలు అట్రాక్ట్ అయ్యి ఇమ్మీడియట్ గా ఇలా టేస్ట్ చేసేసి యమ్మీ యమ్మీగా ఉందని చెప్పేసి తక్కువ టైంలో అన్ని ఫినిష్ చేసేస్తారు. సో సూపర్ గా ఉందండి. సో మీరు కూడా ఇలాంటి సూపర్ ఐటమ్స్ ని మీరే ఇంట్లో ఈజీగా హోటల్స్కి వెళ్లకుండా, రెస్టారెంట్స్కి వెళ్లకుండా, స్ట్రీట్స్కి వెళ్లకుండా కొనుక్కోకుండా ఉండాలి అంటే హ్యాపీగా ఇలాంటి ఒక వస్తువులు మీ ఇంట్లో ఉంటే మీరు కూడా ఇంట్లో ఈజీ ప్రాసెస్ లో కుక్ చేసేసుకోవచ్చు. అది కూడా ఆయిల్ లెస్, అంటే డైట్ కాన్షియస్ ఉన్న వాళ్ళు కూడా అండ్ చిన్నపిల్లలు కూడా, ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి కూడా నేను చెప్పాను కదా, అంటే హాఫ్ బాయిల్డ్ చికెన్ అని అలాంటివి బాగా ఇష్టపడతారు కాబట్టి అంటే హాఫ్ కుక్ చికెన్ కూడా ఇందులో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో అలాంటి ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చు. మరి ఈ రోజు ఇవాటి మన కిచెన్ యంత్రాలో 2 items ని చూసేసుకున్నాము, 2 gadgets ని చూసేసుకున్నాము. దట్ ఈస్ మిల్క్ కుక్కర్ అండ్ ఫ్రైడ్ ప్యాన్. మరి మరో కిచెన్ యంత్ర ఎపిసోడ్ లో మరో ఎంత ఇంట్రెస్టింగ్ ఒక గ్యాడ్జెట్ తో మేము ముందుకు వస్తానా లేకపోతే టూల్ తో మేము ముందుకు వస్తానా ఇప్పుడు మాత్రం రివీల్ చేయను. ఆ గ్యాడ్జెట్ తోనే మేము ముందుకు వచ్చేస్తాను. మరి until then keep smiling and keep watching ETV Abhiruchi. Until then, this is Vijaya signing off. బై. సో కిచెన్ యంత్ర ఎపిసోడ్స్ ని మీరు మళ్ళీ చూడాలనుకుంటున్నారా? అయితే ఇమీడియట్ గా youtube.com/ETV Abhiruchi or facebook.com/ETV Abhiruchi కి లాగిన్ అయ్యి హ్యాపీగా ఫాలో అయిపోండి.